ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన 30 డేస్ టైం టేబుల్లో డే 1లో మన కరెంట్ అఫైర్స్ నుంచి కుంభమేళా ఇన్ఫర్మేషన్ ఉంది కదండి. సో దానికి సంబంధించి కుంభమేళా గురించి తెలుసుకుందాం. సో మన కుంభమేళా 2025లో జరిగింది కదా రీసెంట్గా. అసలు కుంభమేళా అంటే ఏంటి, అవి ఎక్కడ జరుగుతుంది, ఏ ప్లేస్లో జరుగుతుంది, రీసెంట్గా 2025లో జరిగిన కుంభమేళాని ఏ పేరుతో పిలుస్తారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందాం రండి. సో ఫస్ట్ వచ్చేసి కుంభమేళాను మన దేశంలో నాలుగు నగరాల్లో మాత్రమే నిర్వహిస్తారు. సో కుంభమేళాను మన దేశంలో 4 నగరాల్లో మాత్రమే నిర్వహిస్తారండి. సో అవి ఎక్కడెక్కడంటే, ఒకటి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని. సో ఈ 4 ప్లేసెస్లో అనేది మాత్రమే మనకి కుంభమేళా అనేది జరుగుతుంది. అలాగే ప్రతి 3 ఇయర్స్ వ్యవధిలో ఒక కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. అంటే మొత్తానికి 3 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. అలాగే ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి నిర్వహించే దానిని కుంభమేళా అంటారు. అంటే 4 ఇయర్స్కి నిర్వహించేదాన్ని కుంభమేళా అంటారు. అలాగే ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళాను అర్ధ కుంభమేళా అంటారు. ఓకేనా, అర్ధ కుంభమేళా అంటారు. అలాగే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళా అంటారు. ఇటీవల ముగిసిన, అంటే మనకు 2025లో రీసెంట్గా జరిగింది కదండి కుంభమేళా. కుంభమేళా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరిగిందో ఎవరికైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా. సో మనకి 2025లో జరిగిన కుంభమేళా 144 సంవత్సరాలకి జరిగిందండి. అంటే 144 ఇయర్స్ తర్వాత నిర్వహించారు. అందుకే దీనిని మహాకుంభమేళా అంటారు. అందుకే చాలామంది వెళ్ళారు కదండి కుంభమేళాకి. మీలో ఎవరైనా వెళ్ళుంటే ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే వెళ్ళలేదు. ఎవరైనా వెళ్ళుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా. సో చాలా ఇయర్స్ తర్వాత మేబీ నెక్స్ట్ ఇలా మహాకుంభమేళా జరిగేసరికి మనం ఎవరు ఉండకపోవచ్చు ఏంటి, అసలు ఉండంలేండి. సో 144 ఇయర్స్ అంటే చాలా ఇయర్స్ కదా. సో అందుకనే మహాకుంభమేళా అంటారు. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. సో కుంభమేళాని 4 ప్లేసెస్ మాత్రమే నిర్వహిస్తారండి. 4 ప్రదేశాల్లోనే మాత్రమే నిర్వహిస్తారు. సో మనకి 4 ప్రదేశాల్లో మాత్రమే ఈ కుంభమేళాని నిర్వహిస్తారు మన ఇండియాలో. అవి ఒకటి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మహారాష్ట్రలోని నాసిక్ అండ్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని. సో రీసెంట్గా జరిగిన మనకి 2025లో జరిగిన కుంభమేళా ఎక్కడ జరిగిందో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. 4 ప్రదేశాల్లో ఎక్కడ జరిగిందనే దాన్ని నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, తెలుసుంటే. సో 3 ఇయర్స్ వ్యవధిలో ఒక కుంభమేళా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అలాగే 4 సంవత్సరాలకు జరిగే కుంభమేళాని నిర్వహించేదాన్ని కుంభమేళా అంటారు. 6 సంవత్సరాలకు నిర్వహించేదాన్ని అర్ధ కుంభమేళా అంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేదాన్ని పూర్వ కుంభమేళా అంటారు. ఇటీవల జరిగిన కుంభమేళా 144 సంవత్సరాల తర్వాత జరిగింది కాబట్టి మహాకుంభమేళా అంటారు. ఓకేనా. సో కుంభమేళా గురించి ఇదేనండి ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత ఈ వీడియో మార్నింగ్ పోస్ట్ అయితే నేను ఈవినింగ్ కల్లా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. ఓకే అండి, కుంభమేళా గురించి ఇంతేనండి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.